కళాశాలలో కళాశాలలో కలలు ఆశలు కలిసిన ప్లేసులు నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు కలలు ఆశలు కలిసిన ప్లేసులు నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు పుస్తకమన్నది తెరిచే వేళ అక్షరమెలుక దాక్కుని ఉంది కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే నానా మనసుక ప్రయోగశాల నానా మనసుక ప్రయోగశాల కళాశాలలో 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 సౌండ్ గురించి చదివాము హార్ట్ బీట్ ఏంటో తెలియలేదు లైట్ గురించి చదివాము నీ కలర్ ఏంటో తెలియలేదు మ్యాగ్నెటిక్స్ చదివాము ఆకర్షణ ఏంటో తెలియలేదు విద్యుత్ గురించి చదివాము ఆవేశం ఏంటో తెలియలేదు ఫిజిక్స్ మొత్తం చదివిన అర్థం కాని విషయాలన్నీ నీ ఫిజిక్స్ చూసిన వెంటనే అర్థం అయిపోయాయే కళాశాలలో 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 లోలకంలాగా ఊగుతూ సాగే మీ నడుములన్నీ స్లోనే కొలిచేలేమా గాలికే కందే మీ సుకుమారా లేత హృదయాలు సింపుల్ బ్యాలెన్స్ తూ చేయలేరా న్యూటను మూడో నియమం చర్య ప్రతిచర్య మీ వైపు చూస్తూ ఉంది రోజు మేమేగా మా వైపు చూడకపోతే చాలా తప్పేగా క్లాసుల్లోకి మనసుల్లోకి ఎందులోకి వచ్చారే పుస్తకమన్నది తెరిచే వేళ అక్షరమెలుక దాక్కుని ఉంది కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే నానా మనసుక ప్రయోగశాల నానా మనసుక ప్రయోగశాల కళాశాలలో 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 मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण चरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन
मधुसूदन मुष्टिकासूरचानूरमल्ल मल्ल विशारद मधुसूदन मुष्टिकासूरचानूरमल्ल मल्ल विशारद कुवलयपीठ मर्दन कलिङ्गनर्दन गोकुलरक्षण सकल सुलक्षण देवा मर्दन कलिङ्गनर्दन गोकुलरक्षण सकल सुलक्षण देवा शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि असमपराभव शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि असमपराभव धीर मुनि जन विहार मदन सुकुमार दैत्य संहार देवा धीर मुनि जन विहार मदन सुकुमार दैत्य संहार देवा मधुर मधुर रति साहस साहस व्रज युवती जनमानस पूजित मधुर मधुर रति साहस साहस व्रज युवती जनमानस पूजित सा दप गरि पगरि सदसा सरि ग पद स द प गरि पगरि सदसा स सरि रि ग ग पद स स द प प गरि रि पगरि सदसा सरि ग रि ग प ग पद सा द प गरि पगरि सदसा सा द प गरि पगरि सदसा सा द प गरि पगरि सदसा तकतरि कुकुतन किड तकति तकतरि कुकुतन
ఒకటిగా మనసులు చేరాయి, ఒకటై కలిసే సరికే కనిపించాయి హరివిల్లైపోయి. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. Sayo, kumasila kumukasayo, kumasila kumukasayo, sayo. Kumasila kumukasayo, kumasila kumukasayo, kumasila kumukasayo, sayo, sayo. చోటే అమ్మ నాన్న ప్రేమను చూసాము, ఎన్నెన్నో బంధాలు ఆస్తులకై వచ్చేను, మా స్నేహం మాతో ఉండే ఆప్తులనిచ్చేను. బాధలలో నా కంటిని తుడిచే చేతులు మిత్రుడివేగా, సాధనలో నా సాయము చేసే దైవము స్నేహితుడేగా. కృష్ణుడికి కోవెలుంది, కర్ణుడికి లేదేంటి, చెలిమికి గుడి కడితే అందులో తప్పేంటి. అందరి కంట్లో మాది ఓ పేదల ఇల్లే, ప్రేమకు మాత్రం ఎప్పుడు పెద్దల ఇల్లే. చల్లని స్నేహం నీడలో ఈ పొదరిల్లే, తెల్లగా మెరిసే చక్కని తాజ్మహల్లే. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. మనకు మన తల్లిదండ్రులు మన మళ్ళీ వీళ్ళంతా మేడం ఇవ్వలేక చూడండి మేడం. రెడీ రెడీ మేడం చూడు, ఇవ్వలేక చూడాలి. ఓకే రైట్ రైట్ రైట్. అజ్ఞానాన్ని తొలగించి మనకు విజ్ఞానపు పాటలను వేసినటువంటి మన గురువులందరినీ ఈరోజు మనం సన్మానించదలుచుకున్నాం. అటువంటి ఈ సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గురువులందరికీ స్వాగతం. అందరూ కూడా వేదిక దగ్గరికి స్వాగతిస్తున్నాం. దయచేసి అందరూ కూడా వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాము. స్వాగతం.
బాటలు వేసినటువంటి మన గురువులందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక స్వాగతం. మొదటగా మన పాఠశాలకి రథ సారథి, టీం లీడర్, మనం నివసిస్తున్నటువంటి ఈ భూమి గురించి తెలిపేటటువంటి భూగోళ శాస్త్రాన్ని, మన దేశ గతాన్ని తెలియజేసేటటువంటి చరిత్రను, మనం ఖర్చు చేసేటటువంటి ప్రతి ఒక్క రూపాయిని ఏ విధంగా ఖర్చు చేయాలి అని తెలిపే ఆర్థిక శాస్త్రాన్ని, సమాజంలో పౌరులు ఎలా నడుచుకోవాలని తెలియజేసే పౌర శాస్త్రాన్ని అన్నింటినీ కలబోసి సాంఘిక శాస్త్రంగా మనకు బోధించినటువంటి మన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు గౌరవనీయులు శ్రీ ప్రకాష్ సార్ గారిని సవినయంగా వేదిక ఆహ్వానిస్తున్నాము. కరతాళధ్వనులతో సార్ గారిని వేదిక ఆహ్వానిస్తాం. మన శివమ్మ గారు సార్ గారికి గణితాన్ని అవలీలగా బోధిస్తూ లెక్కలు లేనిదే లెక్కే లేదని తెలియజేసినటువంటి మాస్టారు, వడ్డీ లెక్కలు ఎలా చేయాలో తెలియజేసినటువంటి మాస్టర్ గారు, తమకు ఒకనొక సందర్భంలో బైక్లో వస్తుండగా యాక్సిడెంట్ అయింది. అయినా కూడా పిల్లల మీద ప్రేమతో, వృత్తి మీద ధ్యేయంతో, తమ చేయి విరిగినా కూడా అంకిత భావంతో పాఠశాలకు వచ్చి ఎడమ చేతితో రాయలేని పరిస్థితిలో కూడా బోర్డు మీద లెక్కలు చెప్పి మన భవిష్యత్తుకు చక్కని గణిత పునాదిని వేసినటువంటి మాస్టర్ గారు, నేను కూడా సార్ గారికి సహకరించాను, అది నా అదృష్టంగా భావిస్తున్నాను. తర్వాత గణిత బోధనతో పాటు అరుదైనటువంటి ఒక కళ, దాదాపుగా నేను ఇప్పటి వరకు కూడా వినలేదు, ఈలపాట. ఈలపాటలో దిట్ట, ఈలపాట రఘురామయ్యగా పేరు పొందినటువంటి మన గణితం మాస్టర్ గారు శ్రీ రఘురామయ్య సార్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సార్ ప్లీజ్ కమ్ టు ద డయాస్. సుమారి గులాబీ పుష్పంలో స్వాగతం పలుకుతారు. మేడం వెయిట్ మేడం, కొద్ది పట్టుకో రైట్. థ్యాంక్ యూ సార్. ప్రపంచం సాంకేతిక రంగంలో ఎంతగానో ముందుకు వెళుతూ ఉంది. ఆ సాంకేతిక రంగానికి పునాది భౌతిక శాస్త్రం. అటువంటి భౌతిక శాస్త్రంలో మూలకాలు, ఆకర్షణ శక్తి, విశ్వాంతరాలు, సజాతి విజాతి ధ్రువాలు, కొలతలు, తరంగాలు మొదలైన వాటి గురించి చక్కని వివరణతో మాకు బాగా వివరించేవారు. సున్నితపు త్రాసు వలె సున్నితంగానే కాకుండా సీసం వలె గట్టిగా, పాదరసం వలె ఎవరికి చిక్కకుండా జీవితంలో జారే గుణాన్ని కూడా కలిగి ఉండాలని మనకు తెలియజేసినటువంటి మన చిన్న లెక్కల సారు, అలాగే పుష్పాంజలి ప్రొపరైటర్ అయినటువంటి మన భౌతిక శాస్త్ర మాస్టర్ గారు అయినటువంటి శ్రీ శ్రీనివాస సార్ గారిని వేదికకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సార్ చప్పట్లతో ఆహ్వానిద్దాం. సార్ గారికి మేడం గారు వెయిట్. క్లాస్
రెడీ మేడం ఓకే రెడీ ఓకే రెడీ ఓకే आवरण को शीतल करे आपार को शीतल होए हमारे राष्ट्रीय भाषा తీయని స్వరంతో మనల్ని మనకి హిందీని బోధించిన మేడం గారు జాతీయ భాష హిందీని మనకి ఎంతో చక్కగా మనకు అర్థమయ్యే రీతిలో బోధించి హిందీ అంటే భయపడే మనలను హిందీ చాలా సులభం, పాస్ అవ్వడం చాలా తేలిక అని మాకు ఆలక నుంచి మొదలుపెట్టి 10th క్లాస్ పూర్తి చేసేంత వరకు కూడా మాకు బాగా చక్కగా సహకరించినటువంటి మన హిందీ సుశీల మేడం గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. కవిత గారు గులాబీ పుష్పంతో మేడం గారికి స్వాగతం పలుకుతారు. రెడీ రెడీ 6వ తరగతిలో పాఠశాలలో చేరినప్పుడు ఈ పాఠశాలలో ఒక మాస్టర్ ఉండేవారు. ఆయన మంత్రదండం తీసుకొని వస్తారు అని మనం చాలా భయపడిపోయేవారు. తొడభాషలు కూడా పెట్టేవారు. మరి పరీక్షలు ఏవైనా యూనిట్ టెస్ట్లు కానీ త్రైమాసిక పరీక్షలు కానీ అర్ధవార్షిక పరీక్షలు కానీ అయిపోయినాయి అంటే పేపర్లు దిద్ది మాకు తిరిగి ఇస్తున్నారు అని తెలిసిన వెంటనే మనలో ఒక తెలియని భయం వెంటాడుతూ ఉండేది. ఎక్కడ మార్కులు తక్కువ వస్తాయో, ఎక్కడ మంత్రదండంతో దెబ్బలు తింటాము అని చాలా భయపడుతూ ఉండేవాళ్ళం. అటువంటి మంత్రదండం పేరుతో మనలో చక్కటి క్రమశిక్షణకు పునాది వేసినటువంటి మన రామచంద్రారెడ్డి సార్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గంగాభవాని గారికి గులాబీ పుష్పంతో స్వాగతం పలుకుతాం. మొట్టమొదటగా వెళ్ళే పడి చిన్న పడి. మనకు ఓనమాలక నుంచి ఆలు, గుణింతాలు, ఒత్తులు, ఏబిసిడీలు, ఏ అంటే యాపిల్, బి అంటే బ్యాట్ అని మనకు చిన్నతనం నుంచి బడిలో చేరినప్పటి నుంచి మన చదువుకు పునాది పడేది చిన్నబడి. అటువంటి చిన్నబడి అంటేనే మనకు మన చిన్న గురువులూరులో మనం చదివేటప్పుడు మనకు బాగా గుర్తు వచ్చే మేడం గారు మన ప్రకాష్ సార్ గారు, శ్రీమతి గారు అంకమ్మ మేడం గారు. మరి అంకమ్మ మేడం గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. చప్పట్లతో మేడం గారిని స్వాగతిస్తాం. సురేష్ గారు మేడం గారికి గులాబీ థ్యాంక్ యూ మేడం. తర్వాత అంటే సెలవులు. సెలవులు మనకు ఎప్పుడు ఉన్నాయి, ఎప్పుడు వస్తాయి అని మనకు తెలియాలి అంటే మనకు తరగతి గదికి సర్క్యులర్ వచ్చేది. మరి మన తరగతి గదికి సర్క్యులర్ పంపే ప్రతి నెల అప్డేట్ అవ్వాలన్నా, తర్వాత మనకు కావలసినటువంటి ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్స్ కానీ మార్కుల మెమోలు కానీ వీటన్నింటినీ మనకు అందజేసే సార్ గారు. అలాగే మనకు త్రైమాసిక పరీక్షలు, అర్ధవార్షిక పరీక్షలలో ఇన్విజిలేటర్గా రావాలి అని మనం కోరుకుంటాం. దానికి కారణం సార్ గారు వస్తే పక్కన చూసి బాగా రాసుకోవచ్చు అని. అటువంటి సార్ గారు అయినటువంటి మన చంద్రశేఖర్ సార్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సార్ ప్లీజ్. సావిత్రి గారు సార్ గారికి పుష్పం ఇచ్చి గురువు గారు మన మధ్య లేకపోవడం విషాదకరం. ఎవరి క్లాస్ అంటే మనం బాగా భయపడతాము
అంతే శ్రద్ధగా మనం ఆ క్లాస్ కోసం మనం ఎదురు చూసేవారు. ఎందుకంటే ఆయన చాలా చక్కగా పద్యాలను పాడేవారు. మనకి ఆయన పాడే పద్యాలు వింటూ ఉంటే జోల పాడినట్టుగా అనిపించేది. అలాగే మనం బాగా చదవకపోయినా మార్కులు తక్కువగా వచ్చినా కూడా అంతే కఠినంగా శిక్షించేవారు. బారిస్టర్ పార్వతీశం అనేటటువంటి మన ఉపవాసక పాఠాన్ని మన కళ్ళకి కట్టినట్లుగా చంద్రబాబు వెళ్ళినప్పుడు ఆయనతో పాటు ప్రత్యక్ష భాగస్వామి అయితే అనేటటువంటి ఒక క్వశ్చన్ వచ్చేది సార్ మాకు. ఆ సందర్భంలో చంద్రాన్ని కూడా అడగడం జరిగింది. ట్రైన్లో నువ్వు ప్రయాణం చేస్తే అక్కడ బాలేశ్వర్ పార్వతీశం స్థానంలో నువ్వు ఉంటే ఏం చేసేవాడి అని అడగడం జరిగింది చంద్రాన్ని. చెన్నైలో దిగి ఓకే, మరి మన కళ్ళకు కట్టినట్టుగా చూపించినటువంటి సార్ గారు మన తెలుగు మాస్టారు రామాంజులు సార్ గారు. కానీ ఆయన ప్రస్తుతం మన ముందు లేరు. దానికి మనం చాలా చింతిస్తున్నాము. అలాగే మన ప్రకాష్ సార్ గారి కంటే ముందుగా మన పాఠశాల రథసారథి గారు కీర్తిశేషులు శ్రీమతి సత్యవతి మేడం గారు కూడా మన మధ్య లేకపోవడం విచారకరం. వారిని స్మరించుకుంటూ క్షమించాలి, మనకు 6వ తరగతిలో గణితం బోధించినటువంటి మన పక్క ఊరు అయినటువంటి వీరమోహన్ రెడ్డి సార్ గారు కూడా ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో 2020వ సంవత్సరంలో కరోనా బారిన పడి ఆయన కూడా మరణించడం జరిగింది. వీరందరి ఆత్మకు శాంతి చేకూరాలని అటెండర్ మరియమ్మ పాఠశాల మొదలవ్వాలన్నా మనం పాఠశాల సమయం అయిపోయి ఇంటికి వెళ్ళాలన్నా మధ్యాహ్నం భోజనం చేయాలన్నా తిరిగి పాఠశాల మధ్యాహ్నం మొదలవ్వాలన్నా మనకు విశ్రాంతి సమయం కావాలన్నా కూడా మన తరగతి గదులలో మనం అటెండెన్స్ వేసుకోవాలన్నా మనకు ముఖ్యంగా మరియమ్మ గుర్తు చేసుకోవాలి. ఆమె కూడా మన మధ్య లేరు. వీరందరికీ ఆత్మకు శాంతి చేకూరాలని మన అందరం కూడా వారి ఆత్మకు చేకూరాలని 2 నిమిషాల పాటు మౌనం పాటిస్తాం సార్. అండ్ ఫ్రెండ్స్, ప్లీజ్ స్టాండ్ అప్. వాళ్ళని బాధపడాలి.
కార్యక్రమంలో మన గురువులందరినీ కూడా మొదటగా శ్రీ ప్రకాష్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సార్, మీ సహ ఉపాధ్యాయులైనటువంటి మా గురువులందరితో మీ అనుభవాలని మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను సార్. అందరికీ మొదటగా ఈ గెట్ టుగెదర్ కార్యక్రమ శుభాకాంక్షలు. మదర్స్ అయినటువంటి మా విద్యార్థులందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు. మరి ఈరోజు మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ గొప్ప కార్యక్రమాన్ని చూస్తుంటే నాకు పద్య గుర్తుకొస్తా ఉంది. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనుడా పుత్రుని కనుగొని నాడు పొందుల నిజముగా సుమతి. ప్రజలందరూ కూడా తండ్రికి కొడుకు పుట్టే చాలా సంతోషపడుతుంటారు, అది సార్. కానీ నిజమైన సంతోషం ఎప్పుడు కలుగుతుంది అంటే జనులందరూ ఆ పుత్రుని కనుగొని పొగడాలి. మీరందరూ కూడా ఇప్పుడు ఎలా ఉన్నారంటే, అప్పుడు మాకు మేము పాఠాలు చెప్పేటప్పుడు మమ్మల్ని గౌరవించారు, మేము మిమ్మల్ని మాకు 17 ఏళ్ళ తర్వాత కూడా మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఒక ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకొని ఇప్పుడు గౌరవిస్తున్నారే, ఈ గౌరవానికి మేము ఉప్పి తగ్గిపోయిపోతున్నాం. చెప్పలేనంత ఆనందంగా ఉంది. మన పిల్లలకు మన పైన ఇంత గౌరవమా, మీ అభిమానం ప్రేమిస్తాను. అప్పుడు గౌరవించుంటారు చాలా భయపడి లేదా మొహమాటానికి, కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు నిజమైనటువంటి ప్రేమ, అభిమానం, గౌరవం మీలో కనిపిస్తున్నాను తీసుకున్నారు. ఈ 17 సంవత్సరాల్లో మీరు కూడా లోకంలో ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నారు, సొంతంగా సంపాదించుకున్నారు. కష్టాలు లేదా అనుభవపూర్వకంగా ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. వీటన్నిటినీ జోడించి చిన్నప్పటి జ్ఞానం, పాఠాల్లో జ్ఞానం, ఇప్పుడు మీరు సంపాదించుకున్నటువంటి జ్ఞానం, వీటన్నిటిని జోడించి మీరు మీ యొక్క బ్రతుకులను, మీ యొక్క జీవన విధానాన్ని గొప్పగా మార్చుకోవాలా, ఉన్నత స్థితులకు చేరాలా. సార్, మేము ఆల్రెడీ మేము సెటిల్ అయిపోయినాం సార్, ఏదో అయిపోయింది. కనీసము మీ పిల్లలైనా మిమ్మల్ని మించి మీకంటే ఉన్నత స్థితికి వారు చేరుకునేటట్లుగా మీరు మీ పిల్లలు తీర్చిదిద్దాలి. వాళ్ళపైన ప్రత్యేక శ్రద్ధ చూసుకోండి. ప్రతి విషయము పిల్లలు ఇలా వీళ్ళకి ఎందుకు అనుకోదండి, మీరు ప్రతి విషయం కూడా వాళ్ళకు కూలంకషంగా వివరించి అర్థమయ్యేటట్టు చెప్పండి. మీరు గమనించే ఉంటారు, నేను పాఠం చెప్పేటప్పుడు పాఠంలో ఉండే టెక్స్ట్ బుక్లో ఉండే విషయాలే కాకుండా పక్క విషయాలు, నీతి వాక్యాలు, ఎన్నో విషయాలు పక్క చర్చలు పోతూ అన్నారు. మీకు గుర్తుంటారు. ఒకసారి పిల్లలు అడుగుతున్నారు, సార్ ఆ పాట మళ్ళీ సార్ ఈ విషయం చెప్పండి సార్, బాగున్నాయి మాకు మేము ఎట్లా అనుకుంటాం కదా సార్, ఈ విషయాలు చెప్పండి, పక్క విషయాలు అంటే మిగతా జ్ఞానం పక్క పుస్తకాల్లో ఉండేటువంటి టెక్స్ట్ పుస్తకాల్లో లేనటువంటి జ్ఞానాన్ని కూడా మా పిల్లలకు మేము అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు మన స్కూల్లో చదివిన పిల్లలు అన్ని విషయాలు తెలిసి ఉండాలా, ఏది తెలియనట్టుగా ఉండకూడదు. మాకు మీకు ఇప్పుడు తెలిసి అర్థమవుతుంది. మాకు బాగా మాసాలు 6వ తరగతిలో చెప్పినాను, 9వ తరగతిలో ఈ విషయాన్ని చెప్పినాడు మాకు. ఇప్పుడు మళ్ళీ అప్పుడే అర్థం పెట్టదు, ఏంటి సార్ ఏంటి చెప్పినాడే మాకెందుకు
అప్పుడు ప్రైవేట్ స్కూల్లో జరిగేటువంటి కార్యక్రమం మీకు తెలుసు కదా, 30 పాఠాలు ఉంటే 30 పాఠాలతో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక 30 తయారు చేసి వాటిని బట్టి పెట్టిస్తారు. అవి రాస్తారు, మార్కులు బాగా సంపాదించుకుంటారు. కానీ వాళ్ళు ఎక్కడ నిలబడిపోతున్నారు? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద ఉద్యోగాలకు వచ్చేసరికల్లా అక్కడ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే పూర్తిగా అవగాహన పైన ఆధారపడి ఉంటాయి. పూర్తి స్పష్టత అవగాహన ఉండాల విషయం పైన. వాళ్ళు తిప్పి చదువుతారు. ఈ జ్ఞానం లేకపోతే, వివరణ లేకపోయి ఉంటే వాళ్ళు ఏం చెప్పలేదు. అప్పుడు బట్టి కొట్టినారు, బాగానే ఉంది, డైరెక్ట్గా రాలేదే, మనం నేర్చుకున్నట్టుగా రావడంలే, విషయం అడుగుతున్నారు వాళ్ళు, అది అర్థం కాదు, చెప్పలేరు, రాయలేరు, ఫెయిల్. కాబట్టి 90% ఉద్యోగాలు గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి పిల్లలకే వస్తున్నాయి. ఐఏఎస్లో కానీ ఏ క్యాడర్ కన్నా తీసుకోండి, ఒక్క పబ్లిక్ ఎగ్జామ్స్ తప్పించుకున్న తర్వాత అన్ని క్యాడర్లలో అన్ని పరీక్షల్లో కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులే పైకి వస్తున్నారు. కారణం ఏమిటి అంటే అక్కడ సిలబస్ అన్ని పాఠాలు చెప్తారు. ప్రైవేట్ స్కూల్లో కొన్ని పాఠాలు సెలెక్టెడ్ లెసన్, సెలెక్టెడ్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్, అవి తిట్టిరు రాయించి ఇక్కడ. కాబట్టి నేను చెప్పొచ్చింది ఏమంటే ముఖ్యంగా విషయము, మీరు మీ పిల్లలకైనా అది ఇదని వదిలేయకుండా మీకు తెలిసినంత వరకు మీరు తెలుసుకోనైనా సరే, పిల్లలు వాళ్ళు ఏం తెలుసుకుంటారు, మీరు వాళ్ళకి ప్రతిదీ వివరించి చెప్పండి. చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ వివరించి వాళ్ళకి చెప్పండి. ప్రశ్నలు వేయండి. వాళ్ళు ప్రశ్న అడిగితే వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచన శక్తి పెరుగుతుంది. ప్రశ్నించడం వలనే ఎవరికైనా ఆలోచన వస్తుంది, ప్రశ్నించకపోతే ఏమీ రాదు. కాబట్టి మీరు మీ పిల్లలు ప్రశ్నించండి, వాళ్ళకి తెలియని విషయాలు బాగా మీరు నేర్చుకుని చెప్పండి. ఊళ్ళో చెప్తారో అవి వేరే. మీ బాధ్యతగా పేరెంట్స్గా మీ బాధ్యతగా మీరు మీ పిల్లలను బాగా తీసుకురండి, మీరు బాగుపడండి. ఇది మా యొక్క ఆశయము. మాకు సంతోషాన్ని ఇచ్చేటువంటి విషయం కూడా ఇదే. మా పిల్లలు మా స్టూడెంట్ పలానా రేంజ్లో ఉన్నాడు, ఈ రకంగా ఉన్నారు, ఇంతమంది పిల్లలు ఉన్నారు, వీళ్ళు ఈ విధంగా అయినారు, ఇట్లా ఇవన్నీ వింటూ ఉంటే మాకు గర్వకారణంగా ఉంటున్నాం. కాబట్టి ఎవరికైనా తల్లిదండ్రులు కానీ గురువులకి కానీ, తల్లిదండ్రుల తర్వాత గురువులే. తల్లిదండ్రులు మాకు ఎలా ఉపయోగిస్తారంటే ఒక మట్టి ముద్దలాగా బాగా తయారు చేసి మట్టి ముద్దలాగా మాకు ఇస్తారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా ఆ మట్టి ముద్దను క్రమంగా తయారు చేసి ఒక పాత్రలాగా, మంచి పాత్రలాగా తయారు చేస్తారు ఉపాధ్యాయులంతా. కానీ ఇంటర్ డిగ్రీ పోయిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళు మేము తయారు చేసిన పాత్రకు కలర్స్ వేసి దానంతా మాడిఫికేషన్ చేసి నైస్ గా తయారు చేస్తారు. అంతే కదా. కాబట్టి బేస్ ఉండేది ఇక్కడే, 1 నుంచి 10వ తరగతి బేస్ ఉంటుంది. ఈ పాత్రలోనే, ఈ యొక్క విషయాల్లోనే మీరు కూలంకషంగా శ్రద్ధ తీసుకొని మీ పిల్లలకు చెప్పండి. మీరు కూడా బాగా అన్ని విషయాలు తెలుసుకొని మీ ప్రోగ్రెస్ కూడా ఏం చాలా ఉంది. అప్పుడే మీరు నిరాశపడకండి. మాకు ఇప్పుడు 40 బీసీలకి అయితే 40 ఏళ్ళు వచ్చినాయి, మామూలుగా ఓసీలకి అయితే 30 ఇయర్స్ దాకా ఇప్పుడు రిజర్వేషన్ వచ్చినాయి, ఇబ్బందులే. కాబట్టి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు నాకు ఎక్కడ వెళ్తాది అనుకోకుండా పోటీ పడండి, పరీక్షలు రాయండి, మంచి స్టేజ్కి చేర్చుకోండి. ఇది మా యొక్క ఆకాంక్ష. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇందులో మీ అందరూ ఎంతో శ్రమ ఉంది, మీ అందరి కృషి శ్రమ ఇవన్నీ ఉన్నాయి. మీరన్నా దాదాపు 1 నెల 2 నెలల నుండి కూడా ఈ కార్యక్రమాలను ప్లాన్ చేస్తూ మీరంతా కట్టుబడి ఉంటారు. మీరందరికీ కూడా అభినందిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సరదా కోసము, ఒక హెల్తీ కన్వర్జేషన్ కోసం మీకు ఒక చిన్న ప్రశ్న సార్. మా బ్యాచ్లో, మా తరగతి గదిలో మీకు
ఏదైనా కోపం తెప్పించిన సన్నివేశం కానీ సరదాగా నవ్వుకున్న సన్నివేశం కానీ ఏమైనా ఉంటే చెప్పండి సార్. మీరే సార్. బిస్కెట్ తీసు మధ్య దాపు పెద్దగా చెప్పాలంటే చెప్పుకోదగినంతగా మాకు మీరు మాకు ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టారని మా అభిప్రాయం. మేము చూస్తున్నాం కదా. కానీ మాకు ఇబ్బంది కలిగించిన విషయం ఏమంటే డీప్గా లెసన్స్ చెప్పుకుంటూ టైంలో లాస్ట్ బెంచ్లో కూర్చొని కొంతమంది వ్యవహారం చేస్తున్నారు. ఎవరు సార్? ఈ విషయాలు మీ ఇంట్లో అమ్మా నాయన చెప్పరు, బయట ఫ్రెండ్స్ చెప్పరు, టెక్స్ట్ బుక్లో లేవు నాయన. ఈ విషయాలన్నీ కూడా మేము మాకు కలిగేటువంటి జ్ఞానం వేరే పుస్తకాల నుంచి చదివి మేము సంపాదించిన జ్ఞానంలోంచి మా పిల్లలకు తెలియాలనే ఉద్దేశంతో చెప్తాను. కొంచెం శ్రద్ధగా వినండిరా. మాకు అర్థం కాదు సార్, ఏంటో చెప్తాను. అర్థం కానప్పుడు ఏం సార్ అంటే వాళ్ళు పక్కన వెళ్ళకుండా మాట్లాడుకుంటా అదేమైందా ఇదేమైందా ఇదెట్లా అదెట్లా చేస్తాను. కాబట్టి మాకు అదొకటే కానీ మా సార్ కూడా గమనిస్తాను. సార్ మేము అక్కడ పాట చెప్తాను వెనకాల ఆడుకుంటున్నారు. అటువంటి సందర్భాలు ఉన్నాయి. అయినా వాళ్ళని కూడా మనము దానికి మంచి విషయాలు వింటా చాలు, మళ్ళీ అర్థం చేసుకుంటాం. కావాలంటే విధాలుగా అర్థమవుతాయి మీకు. ఇప్పుడు అర్థం కాదు. ఇప్పుడు పద్యం చదువుతాం, నీతి పద్యాలు చెప్తున్నాం. ఒకటో తరగతి రెండో పిల్లలకు పలగా మన పద్యాలు వల్లిస్తుంటాం. వాళ్ళకి ఏం అర్థమవుతాయా? ఏం కావు. ఎప్పుడైతే పెద్ద అయినాక అప్పుడు ఇదే అర్థము అని అప్పుడు అర్థమవుతుంది ఆ పద్యం యొక్క భావము. ఇప్పుడు నేర్చుకోవడం పనే. నేను అదే చెప్పిన, నేర్చుకోండి నేను చాలు, వినండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఎక్కడ చెప్తా, ఎన్ని రాలేని చెప్తా. ఇంకా ఇక్కడ మీ అందరి ముందు అడగడానికి సిగ్గుపడుతున్నారు, బయటకు వచ్చి అడగండి. ఇట్లా చేస్తాను. అంతకంటే మా విద్యార్థి ఇవ్వలే కానీ ఇబ్బంది పెట్టారు కదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. ఎక్కువ హ్యాపీ ఇచ్చినటువంటి సందర్భాలు ఏమంటే మన స్కూల్ పిల్లల్లో ట్రిపుల్ స్వీట్ సంపాదించారు. ఇడుపులపాయలో మన పిల్లలు ముగ్గురు పిల్లలు మన స్కూల్ నుంచి పోయిన పిల్లలు ఇడుపులపాయలో స్వీట్ సంపాదించి తిన్నారు. అప్పుడు మా హ్యాపీ చెప్పలేనంత. ఎందుకంటే వేలు పెట్టి చదువుకున్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళల్లో పిల్లలు కూడా మన పిల్లల ముందు పక్కన పడిపోయినారు. మన పిల్లలు స్వీట్ సంపాదించారు. అందులో ఎస్సీ పిల్లలు మళ్ళా అది కూడా ఇంకా గ్రేట్. వాళ్ళ పరిస్థితులు ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఆ మాత్రం మెరిట్ తెచ్చుకున్నారంటే వాళ్ళ కృషి చాలా గొప్పది. అది మాకు చాలా సంతోషంగా